నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కోజికోడ్ ప్రమాదంలో బాధితులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటన. టీడీపీ అధినేత చంద్రబాబు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శ. ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు. బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం. మహబూబాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి సమగ్ర చర్యలు. అధికారులను ఆదేశించిన మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వెంటాడుతున్న కరోనా భయం. మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్. అనంతపురం జిల్లా గుంతకల్లు ఆసుపత్రిలో కరోనా చికిత్స. ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కోజికోడ్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా సమావేశం అనంతరం సీఎం విజయన్ మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మలప్పురం, కోజికోడ్లోని వివిధ ఆసుపత్రుల్లో 149 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మరో 23 మంది ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారని ముఖ్యమంత్రి వివరించారు. కాగా ఈ ప్రమాదంపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించింది. బీమా నిబంధనల ప్రకారం బాధితులకు సంబంధిత పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. గత 5 సంవత్సరాల్లో ఏం చేయకుండా కాలయాపన చేశారని అన్నారు. 5 సంవత్సరాల్లో విశాఖను పర్యాటకంగా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సిఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులపై అంత ప్రేమ ఉంటే లోకేష్ని అక్కడి ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలని ప్రశ్నించారు. విశాఖలో రాజధాని వద్దనుకుంటే 4 టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. తక్కువ సమయంలోనే విశాఖ ఆదాయ వనరుగా మారనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కోవిడ్ వార్డును కలెక్టర్ శశాంక్తో కలిసి పర్యవేక్షించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు నమ్మే విధంగా మార్చాలని సూచించారు. వైద్యులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రోగులకు మనోధైర్యం కల్పించాలని సూచించారు. కోవిడ్ పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది కొరత ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, రోగులకు నయం చేసే విధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్చి 18 నుంచి ఆగస్టు 7వ తారీఖు రాలేదు. జిల్లా మంత్రికి ఎందుకు రాలేదంటే మీ మీద చాలా మంది కలెక్టర్ గారు పరిశీలి చేస్తుంది కాబట్టి నేను ఇన్వాల్వ్మెంట్ అయితే నువ్వు ఇబ్బంది చేయదలుచుకోలే కాబట్టి రాలేకపోయాను. మరి ఇన్ని రోజులు రాలేదు, ఇబ్బంది ఎందుకు వచ్చామంటే ఎందుకో ఇక్కడ లోపం జరుగుతుంది, ఇక్కడ వ్యవస్థల లోపం జరుగుతుంది. మీరు కానీ మేము కానీ ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు అధికార దర్పం నుంచి మీ మీద బుల్డోజ్ చేసి మీరు ఇబ్బంది చేయాలి. ఇక్కడ 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 ప్రభుత్వానికి మనకు ప్రజలకు మధ్యన ఎక్కడ డిస్టర్బెన్స్ మొత్తం ఏర్పడే గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలి, గ్యాప్ బిల్డప్ చేయాలని చెప్పి నా ముఖ్య ఉద్దేశం.
మన జిల్లాకు, మన కలెక్టర్ గారికి, మన పాలక వర్గాలకు, తర్వాత హాస్పిటల్కు మంచి పేరు వచ్చింది. ముఖ్యమంత్రి గారి దగ్గర అక్కడ ఇబ్బంది లేదు. అప్పుడున్న వైరస్ లోడ్ కన్నా ఇప్పుడున్న వైరస్ లోడ్ ఎక్కువ కొంతమంది అంటారు, తక్కువ కొంతమంది అంటారు. ఒక డెత్ మాకు జరుగుతున్నమాట వాస్తవం. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఉండగా చాలా సీరియస్ గా దీని మీద బాగా చర్చ జరిగింది. మనం బిట్వీన్ 4 వాల్స్ 4 గోడల మధ్య ఉన్నాం. మన మీద ప్రభుత్వ హాస్పిటల్ నమ్మకం పోతుంది. చాలా వరకు ఏం చేయొచ్చు, ఇంకా మెరుగైన ఫలితాలు చేయగలుగుతాం, ప్రజలకు మెరుగైన సేవలు చేయాలి. మనిషి ఒక ప్యానిక్ వెళ్ళిపోయి ఇంకా రోగాలకు ఎక్కువ సివియర్ తెచ్చే అవకాశం. మహబూబాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కలెక్టర్ కార్యాలయాన్ని తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోతు బిందు, కలెక్టర్ విపి గౌతమ్, ఇతర స్థానిక నేతలు అధికారులతో కలిసి నిర్మాణ దశలో ఉన్న నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను మంత్రి తనిఖీ చేశారు. అనంతరం కరోనా వైరస్ కట్టడి చర్యలపై సమీక్షించారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం జరుగుతున్న తీరును గౌరవ కలెక్టర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారిని అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. కొంత ఆలస్యమైంది. కోవిడ్ రావడంతో కొంతమంది పనిచేసే కూలీలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్ళిపోవడం ద్వారా కొంత ఆలస్యమైంది. కానీ ఇప్పుడు పని మొదలైంది. దసరా నాటికి అన్ని బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఏదైనా సమస్యలు ఉంటే మేము అటెండ్ అవుతాం. కానీ పూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాలు, ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ కావాలని, అన్ని ఆఫీసులు ఎవరైనా ఒక అర్జీ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వస్తే, కలెక్టర్ గారి దగ్గరికి వస్తే మరి ఆ సమస్యకు అక్కడే పరిష్కారం అయ్యే విధంగా అన్ని శాఖలు ఒక్కడే ఉండే విధంగా, మరి ప్రజలు మరి ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒకే కాంపౌండ్లో ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాలో పూర్తయినాయి. మహబూబాబాద్ జిల్లా కూడా త్వరలో పూర్తి కాబోతుంది. మరి కలెక్టరేట్ కార్యాలయాలంటే రాష్ట్ర గౌరవానికి, ప్రతిష్టకు మరి ప్రతిరూపాలని అందరి గౌరవం పెంచే విధంగా కలెక్టర్ గారు అంటే ఇప్పటివరకు ఎక్కడో చిన్న బిల్డింగ్లో ఉండటం కాదు. ఇన్ని రోజులు ఆర్డీఓ క్యాంప్ ఆఫీస్లో ఉండి ఈరోజు ఒక కలెక్టర్ అక్కడ ఉండటం కాదు, వారికి స్థాయికి తగ్గట్టు కలెక్టర్ కార్యాలయాలు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అలాగే మహబూబాబాద్ జిల్లాలో ఈ కరోనా వైరస్ రోజుకు ఎక్కువ అవుతున్నాయి కేసులు. ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ ఉండే కలెక్టర్ గారు కావచ్చు, మేము అందరం కలిసి ఏం చేయాలి, మందులన్నీ అందుబాటులో ఉన్నాయా లేవా. మొన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత నిన్ననే గౌరవ కలెక్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, సిఎస్ గారితో వీడియో కాన్ఫరెన్స్లో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కి, మహబూబాబాద్ జిల్లాకు కావాల్సిన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పీపీ కిట్లు కావచ్చు, మందులు కావచ్చు, అవన్నీ కూడా ఏ విధంగా అందుబాటులో ఉంచుకోవాలి, ఇంకేం అవసరం ఉన్నాయని గుర్తించి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మరి వచ్చి ఉన్నాయి. ఇంకా కావాల్సిన వాటికి ఇప్పటికే మేము ఇండెంట్ పెట్టి ఉన్నాం. కాబట్టి ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలాంటి మెరుగైన వసతులు, సౌకర్యాలు, మందులు వాళ్ళకి అందించాలి అని ఈరోజు కొంత రివ్యూ చేసుకోవడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వైరస్ ఇప్పటికే మన జిల్లాలో సుమారు 700-800 మందికి వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరిని వదలటం లేదు. తెలంగాణలో ప్రజా ప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా ఈ జాబితాలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహా మేరకు మంత్రి మల్లారెడ్డి హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎమ్మెల్యేతో పాటు భార్య, 2 కొడుకులకు, వంట మనిషికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో గల ఆయుష్ ఆసుపత్రిని ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి సందర్శించారు. కోవిడ్తో చికిత్స కోసం సిద్ధం చేసిన ఆసుపత్రిలో అధికారులు అందుబాటులో ఉంచి వైద్య సేవలను పరిశీలించారు. గుంతకల్లు ప్రాంతంలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోందని ఎంపీ రంగయ్య తెలిపారు. 100 పడకల ఆసుపత్రితో పాటుగా ఆక్సిజన్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే ఈ ఆసుపత్రి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అధికారులందరూ కూడా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఎంతో ఉపయోగకరంగా ఈ కరోనా బారిన పడిన వాళ్ళకి ఒక మంచి ఒక హాస్పిటల్ కంటే ఎక్కువ ఫెసిలిటీస్తో ఉన్న ఒక భవనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన గౌరవ డాక్టర్ వెంకటేశ్వర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. యాక్చువల్గా గుంటకల్లు ఇట్ ఈజ్ ఎ జంక్షన్ ప్లేసు. ఇక్కడ దండిగా రైల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ వచ్చిపోతూ ఉండగా దాన్ని దృష్ట్యా ఎక్కువ కరోనా కేసులు ఈ మధ్యన రికార్డ్ అవుతూ ఉన్నమాట వాస్తవమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు కరోనా బారిన పడి రోజుకి 100, 120 నిన్న కొద్దిగా ఎక్కువ కూడా వచ్చినట్టున్నాయి. రోజు రోజుకి కేసులు పెరుగుతూ పోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు పోయి అనంతపూర్లో హాస్పిటల్స్ పోయి ఆడ కూడా కరోనా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ ఉధృతి కారణంగా ఇక్కడే మన ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన గౌరవ మినిస్టర్ గారు వచ్చినప్పుడు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఫోన్లో కూడా మాట్లాడి తెలియజేయడం, సార్ ఇది మాకు కన్వీనియంట్గా ఉండే ఒక బిల్డింగ్ ఉంది, హాస్పిటల్ మాదిరే ఉంటుంది, సో మాకు ఇది చాలా బాగుంటుందని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా స్పందించి దానికి ఈ రకంగా మేము ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినామని అధికారులను కూడా పురమాయించి ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ అన్నీ స్టార్ట్ చేయడం కూడా మీరు చూశారు. పడకలు ఏర్పాటు చేసినాం. కేవలం ఇప్పుడు ఆక్సిజన్, సెంట్రల్ ఆక్సిజన్ అనేది చాలా అవసరం. షేక్పేట్ డివిజన్లోని ఓయూ కాలనీలో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కు స్థలం కబ్జాకు గురైంది. 2012లో కాలనీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి జీహెచ్ఎంసీకి 2000 గజాల భూమిని గిఫ్ట్గా రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఆ స్థలంపై కన్నేసిన కబ్జాదారులు అక్రమ పట్టాలను రూపొందించి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై అధికారులు చొరవ తీసుకుని స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. షేక్పేట్ మండలం ఇక్కడ ఒక పార్క్ గవర్నమెంట్కి మేము ఒక పార్క్ స్థలాన్ని గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఇది 2012వ సంవత్సరంలో. 2019వ సంవత్సరంలో మేము ఎప్పుడైతే ఇది పార్క్ డెవలప్ చేసుకుందామని మేము స్టార్ట్ చేసామో ఆ సమయంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఇది మా ల్యాండ్ అని కబ్జా చేయడం జరిగింది. దాని మీద మేము చాలాసార్లు కంప్లైంట్ చేసాం జిహెచ్ఎంసీకి. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి ఇది రివోక్ చేస్తామని చాలాసార్లు మాకు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ ఆపకుండా కన్స్ట్రక్షన్ని కొనసాగించడం జరుగుతుంది. దానివల్ల మేము కాలనీ వాళ్ళం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యల్ని పరిష్కరించమని మేము జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చాం. ఈ పార్క్ స్థలాన్ని కాపాడమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చాం, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చాం, కలెక్టర్కి ఇచ్చాం, అన్ని ఆఫీసులు తిరగడం జరిగింది. అయినా కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకడం లేదు. కనుకని మేము అందరం కలిసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ పార్క్ స్థలాన్ని కాపాడాలని. ఎన్ని గజాలు ఉంటుంది సార్ ఇది? వాల్యూ ఎంత ఉంటుంది? 1814 స్క్వేర్ మీటర్స్ అండి. మొత్తం 2000 గజాల స్థలం, అందులో 500 గజాల ఆక్యుపై చేయడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులు. ఇది ల్యాండ్ గ్రాబింగ్ చేసి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎప్పుడైతే మేము వెళ్తున్నాం మీరు కన్స్ట్రక్షన్ చేయకండి ఇది మా పార్క్ స్థలం అని వెళ్తున్నామో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది మా స్థలం మీరు ఎలా వస్తారు అని చెప్పేసి మా మీద కంప్లైంట్ ఇస్తాము, మిమ్మల్ని బెదిరిస్తాము, మీరేం చేసుకుంటూ చేసుకోండి, అవసరమైతే మేము 100 మంది తీసుకొచ్చి మిమ్మల్ని బెదిరిస్తాము, మేము ఎలా అయినా కన్స్ట్రక్షన్ చేస్తాం, మీ సంగతి చూస్తామని మమ్మల్ని ఇలా బెదిరించడం జరుగుతుంది. వరంగల్ జిల్లా హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో ఆక్టోపస్ విభాగం అధికారి అనంతయ్య నేతృత్వంలో సుమారు 40 మంది ఆక్టోపస్ కమాండో బృందం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులపై అవగాహన కల్పిస్తూ వారిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఈ కార్యక్రమం చేపట్టారు. గతంలో దేశంలోని ప్రధాన నగరాలపై ముష్కరులు ఉగ్రదాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఒకవేళ ఉగ్రవాదులు చిన్న నగరాలని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే పరిస్థితులను ఎలా అదుపు చేయాలో సూచించడమే మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యమని అదనపు డీసీపీ గిరిధర్ తెలిపారు.
శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామ పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. నిర్మానుష్య ప్రదేశంలో కెమికల్ డంపింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున కెమికల్ డంపింగ్ జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కెమికల్ డంపింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తం కెమికల్ డ్రమ్లలో తెచ్చి పోస్తురు. పోసి మబ్బుల 4 గంటలకు అట్లా రాత్రి పొద్దుగాల తెచ్చి పోస్తారు. పోసి వెళ్ళిపోతారు. ఇట్లా డ్రమ్లలో తెచ్చి పోస్తారు. డ్రమ్లు కటింగ్ తీసుకొని వెళ్ళిపోతారు. కచరా మొత్తం ఇక్కడ వాళ్ళు వేసిపోతారు. అంట పెట్టారు. ఎవరు కంప్లీట్ చేయాలి దాన్ని. కంప్లైంట్ అంటే ఎవరికి ఇవ్వాలన్నా ఇట్లా ఎవరు చూడలేము కదా. పుట్టే పోయి కంప్లైంట్ ఇస్తే ఎట్లా ఎవరు పోసిరో తెలుస్తానన్నా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంది. ఎన్నిసార్లు అయినాయి? ఇప్పటికి 2-3 సార్లు అయింది. ఈడ ఆడ కూడా ఇట్లా ఇవే తీసుకొని వస్తారా? ఇవే తీసుకొని వస్తారా? మన కచరా కూడా తెస్తారు. మన షాదీఖాన్లకి వెళ్ళి అవన్నీ తెచ్చిపోస్తారు. ఈడ ఆడ ముంగడ కూడా వస్తారు. ఆ కాలు వస్తుంది కదా, ఆ మొత్తం వాళ్ళు సాఫ్ చేసిరు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో కరోనాతో బాధపడుతున్న దాదాపు 10 కుటుంబాలను జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ పరామర్శించారు. అధైర్య పడొద్దు, అండగా ఉంటామని భరోసానిచ్చారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి హెల్త్ కిట్లను అందజేశారు. ధైర్యంగా ఉంటే కరోనా నుంచి కోలుకోవడం సులభమని భరోసా కల్పించారు. మా రూరల్ డాక్టర్గా ఉన్నటువంటి శంకరాదేవి గారు, వారి టీం అందరూ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరం కూడా పట్టణంలో ఈరోజు ఒక కౌన్సిలర్ వేముల లక్ష్మి గారికి, వారి కుటుంబంలో 2కి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా రిజల్ట్ రావడం జరిగింది. నిన్న వ్యాపారస్తులైనటువంటి ఇల్లందుల మహాదేవ్ వారి కుటుంబంలో వారి కొడుకులకి వారికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు, ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి కిట్లను మేమే స్వయంగా ఈరోజు సరఫరా చేసి వారికి ధైర్యం ఇవ్వడానికి కోసం వేళ పట్టణంలో మేమే స్వయంగా తిరగడం జరుగుతూ ఉన్నది. కరోనా వచ్చిందనగానే ఏదో అయిపోయినట్టుగా భయపడతా ఉన్నారు. దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే కొన్ని పాతకాలం నుండి అస్తమా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, షుగర్ బాగా ఎక్కువగా ఉండి వయసు పెరిగి ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే తప్ప ప్రతి ఒక్కరు కరోనా వచ్చిందనగానే ఏదో ఇవాళ చనిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా కనబడతా ఉన్నది. మేము ధైర్యం కల్పించడానికి కోసం చనిపోయినటువంటి యువకుడు, 29 సంవత్సరాల యువకుడు సందీప్ గారు మొన్న చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కోసం కూడా కడుపులో పుట్టినటువంటి బిడ్డలు భయపడి శవాలను వదిలిపెట్టిపోతున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలను చూసిన వాళ్ళంగా అటువంటి దుర్మార్గపు చర్యలు ఆగిపోవాలని స్వయంగా నేను, మా ఎంపీపీ గారు, విలోచవరం సర్పంచ్ గారు, మంత్రి కౌన్సిలర్ పాపారావు గారు మేమంతా కలిసి దగ్గరుండి అంత్యక్రియలు చేయించడం జరిగింది. ఏమీ కాదు అని ఇదొక సందేశం ఇవ్వడానికి కోసం బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మేము మా కర్తవ్యాన్ని నెరవేర్చడంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఇవాళ మంత్రి పట్టణంలో చాలామంది లాక్డౌన్ చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గారిని, పుట్ట శైలజ గారిని కోరుతా ఉన్నారు. లాక్డౌన్ పరిష్కారం కాదని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి దాన్ని కూడా ప్రారంభించి ముందుకు నడుస్తుంటే మనం లాక్డౌన్ చేయడము భావ్యం కాదు. ఈ కరోనా అనేది మనల్ని ఏదో ఇబ్బంది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డిఎంహెచ్ఓ నరేష్ కుమార్ కరోనాతో మృతి చెందారు. యువ వైద్యులు డాక్టర్ నరేష్ కుమార్ మృతి పట్ల జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత సంతాపం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నిర్మూలనలో వైద్యులు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారని, విధుల్లో చురుకుగా ఉంటూ ప్రజా రక్షణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని బోర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. డాక్టర్ నరేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జనగామ జిల్లా దేవరపుర మండలం మాధపురం గ్రామంలో దళితులకు చెందిన భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారని, దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ స్వప్నకు వినతిపత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఆ భూమికి సంబంధించి అక్రమ పట్టా తయారు చేసి నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. దీనివల్ల జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పట్టాలను రద్దు చేసి భూములు ఇప్పించాలని కోరుతున్నారు. మాధపురం బెజ్గం మైలమ్మ. మాధపురంలో మడికొండ వెళ్ళే ఆనాడు మేము దొరలకు ఎట్టి చేసిరు మా మామలు, మా వాళ్ళు, మా భర్తలు అంతా ఎట్టి చేసినా కానీ ఆ భూములు ఇప్పుడు దొరల కొడుకులు అయ్యో మాదిగోలు బతకాలని మాకు భూదానం ఇచ్చిండ్రు. భూదానం ఇస్తే ఇప్పుడు మేము వలసపోయి అప్పుడు కరువు వచ్చింది, కాలం పోయింది. మేము హైదరాబాద్ పోయినాం, హైదరాబాద్ వలస వెళ్ళినాం. వలస వెళ్ళినాక కొన్ని రోజులు సుతం అప్పుడు కాస్త చేసి వదిలిపెట్టిపోయినాం. కాలం పోయింది కదా, మేము ఎట్లా బతకాలి, మా పిల్లలు మా భర్తలు మేము ఎట్లా బతకాలని మేము మా భర్తలను ఎంట పెట్టుకొని మా పిల్లలను సంకల పెట్టుకొని వలస పోయినాం. అక్కడ వలస పోయినాక ఇప్పుడు మమ్మల్ని కాదని మాకు తెలియకుండా కొన్ని రోజుల దాకా రాజకీయాల్లో ఉండి మమ్మల్ని మోసం చేసి మాతోని ఓట్లు వేయించుకొని గెలిచి సర్పంచ్గా, ఎంపీటీసీగా, వార్డు మెంబర్గా అన్నిట్లకు మమ్మల్ని పాల్గొన్నాడు. మాతోని గెలిపించుకుంటూ మమ్మల్ని చాలా మోసం చేసి ఈ భూములన్నీ మాకు తెలియకుండా దొంగ పట్టాలు చేసుకున్నాడు. దొంగ పట్టాలు చేసుకున్నాక ఇప్పుడు మాకు డబ్బులు వస్తుంటే మాకు తెలిసింది అంతవరకు దాకా ఈ పట్టాలు చేసుకున్నాము. మేము మాదుగులకు మేము మంచిగానే ఉన్నట్టుగా మాకు ఇంతవరకు దాకా తెలిసింది. ఈ డబ్బులు వస్తుంటే మాకు అందరికి పైసలు వస్తున్నాయి కదా, ఏంది ఏం కథ ఎట్లా వస్తున్నాయి అని ఆయన చేసుకుంది కాక మళ్ళీ చుట్టుపట్టు తండాల సుత మా కాలిన సుత కొంతమందిని ఆయన ఆక్రమించుకొని దోపరుచుకొని మమ్మల్ని ఎడబాసే అంత ఉపాయం చేస్తాడు. మాకు చాలా అన్యాయం చేస్తుండు. మడికొండ మాధపురం వెళ్ళయ్య చేస్తుండు కాబట్టి ఇక్కడ మన పోలీస్ టౌన్ లో ఫిర్యాదు అయినా మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఆర్డీఏ గారికి వచ్చినాము, ఎంఆర్ఓ గారికి పోయినాము, కోర్టుకు తిరుగుతున్నాము. ఇంతవరకైనా మమ్మల్ని ఆడలను చాలా మోసం చేస్తాను. మమ్మల్ని సాన మాటలు మాట్లాడుతుండు. మాట్లాడినా కానీ మేము భరించుకొని తెగించి తిరుగుతున్నాం. మా భూమి మాకు కావాలని ఇప్పటి వరకు మేము తెగించి తిరుగుతున్నాం. తెగించి తిరిగినా కానీ వాడు బయటకు వస్తలేదు. ఈ రోజు మాట్లాడిండు, మాతో ఎందుకు మాట్లాడిండు వాడు? ఆ ధైర్యం ఉన్నోడైతే బయటికి రావాలి. ఇన్ని రోజుల నుంచి మేము సంవత్సరం నుంచి మేము బయటకు వెళ్లి ఆడలం మొగళ్ళం కట్టుబట్టలతో కడుపు చంపుకొని మేము కళ్ళు ఎర్ర చేసుకొని తిరుగుతున్నా కానీ మాతో ఇంతవరకు రాలేదు. ఈ రోజు నాడు మేము వస్తున్నామని అంటే వాడు ఇలా ఫోన్ చేసి మా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడి ఎందుకు పోతురు, ఏమిటికి పోతురు అని ఈ రోజు అన్నాడు. అంత దమ్మున్న మొగాడైతే కుమ్మరెల్లయ్య మా కాళ్ళకి వచ్చి మా ఏళ్ళు కాళ్ళు పట్టుకొని మీతో నేను బతికినా అని వాడు వచ్చి మాట్లాడాలని మేము విలేకరులకు నమస్కారం చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగియాతండ గ్రామంలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, టిఏ రవి, ఏఈఓ లయ, విఆర్ఓ యాకూబ్ అలీ, రాజు, ఉప సర్పంచ్ ఇస్లావత్ దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు లింగియాతండ బి గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పల్లె ప్రకృతి వనం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలం ఉన్నటువంటి సుమారు 30 గుంటల భూమిలో ఈరోజు భూమి పూజ అయింది. ప్రజెంట్ ఇప్పుడు మనతోనే జేసీబీ వర్క్ తర్వాత మా గౌరవ రవిసార్ టీఏ గారు, తర్వాత పంచాయతీ సెక్రటరీ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించి తొందరలోనే ఒక 10 రోజుల్లో దీన్ని పూర్తి చేసేసి ప్రభుత్వానికి అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పూనుకోవడం. ఈ రకంగా గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్, క్రిమిటోరియా, తర్వాత పల్లె ప్రకృతి వనము, నర్సరీ ఇలాంటి కార్యక్రమాలు అన్నిట్లో ముందు వరుసలో ఉండాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీని జిల్లాలో ఒక ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ తీర్చడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. ఇదే సుమారు 6 లక్షలతో కూడుకున్న పని. ఈ పని కూడా దాదాపు ఒక 10 రోజుల్లో పూర్తి చేసేసి మంచి నాణ్యమైన మట్టితో వివిధ రకాల మొక్కలను పెంచుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రకృతి వనాన్ని అంటే శాశ్వతంగా మంచి ఆరోగ్యకరమైన గాలి పీల్చడానికి ఉద్దేశంతో మంచి రకాల నాణ్యమైన ఔషధ మొక్కలు ఈ ప్రకృతి వనంలో ఏర్పాటు చేసి జిల్లాలో దీన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరుతూ దీన్ని పటిష్టమైన పాలకవర్గం అనుమతితో తర్వాత గ్రామ పంచాయతీ అనుమతితో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. దీన్ని తొందరగా ప్రారంభించి ప్రభుత్వానికి ఒక 15 రోజులు అప్పగించాలనే పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి మా ఉప సర్పంచ్, తర్వాత మా వార్డు సభ్యులు నాగేశ్, తర్వాత ఎన్ఆర్ఐజిఎస్ టీఏ గారు రవి గారు వీరంతా హాజరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు రూపకల్పన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి సేవలు మరువలేనివని నారాయణ్ ఖేడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అన్నారు. నారాయణ్ ఖేడ్లోని R&B అతిథి గృహంలో సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మునిగ్యాల మాణిక్ ప్రభు, వెంకటేశం, జీవన్ రావు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ సోలిపేట రామలింగారెడ్డి గారు విద్యార్థి దశ నుంచే నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి పేద ప్రజలు వారు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో సమాజమే తన దేవాలయంగా భావించి పేదల కోసం నిరంతరం పాటుపడుతూ పాత్రికేయ వృత్తిలోకి 1987లో వచ్చి అంచెలంచెలుగా పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసుకుని జర్నలిస్టుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతూ వారు ప్రతి అంశాన్ని సవాలుగా తీసుకొని ప్రజల పక్షాన ముందుకొచ్చి శాసనసభ్యుడిగా ఎన్నికై 4 సార్లు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేసి తనదైన ముద్రను వేసుకొని ఈరోజు నిన్న వారు అకాల మరణం చెందారు. వారు 1962 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజునే జన్మించారు. వారు గాంధీ పుట్టినరోజు జన్మించడం, వారి మీద ప్రభావితం చేయడం, వారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పాటుపడుతూ పనిచేసిన మహానాయకుడు. వారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారు చూపిన అడుగుజాడలు, వారు చూపిన ఆశయాలు ఉన్నాయి. అందువల్ల వారు లేని లోటు మాత్రం పూడ్చలేనిది. అయితే వారు లేకపోవడం పట్ల నారాయణ ఖేడ్ జర్నలిస్ట్ మిత్రుల పక్షాన చింతిస్తూ వారి కుటుంబానికి ఎప్పుడూ భగవంతుడు చక్కగా చూసుకోవాలని చెప్పి కోరుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు, దాడుల వ్యతిరేక కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తూ గ్రామీణ స్థాయి విలేకరి నుండి శాసనసభ్యులుగా ఎన్నికై జర్నలిస్టుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ నేత రామలింగారెడ్డి నేడు శాసనసభ్యులుగా ప్రాంత అభివృద్ధితో పాటు నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. నేడు ఆయన లేని లోటు తీరనిది. ఆయన అకాల మరణం పట్ల నారాయణఖేడ్ జర్నలిస్టు మిత్రులందరూ చింతిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోజికోడ్ ప్రమాదంలో బాధితులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటన. టీడీపీ అధినేత చంద్రబాబు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శ. ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు. బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం. మహబూబాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి సమగ్ర చర్యలు. అధికారులను ఆదేశించిన మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వెంటాడుతున్న కరోనా భయం. మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్. అనంతపురం జిల్లా గుంతకల్లు ఆసుపత్రిలో కరోనా చికిత్స. ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.